నుంచి సాయంత్రం సమయంలో నది దగ్గరికి వెళ్లి నదీ దీపం వదిలి అయ్యవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. కరెక్ట్ గా మేము వెళ్లే టైంకి ఆకాశ దీపం అయితే పెట్టి అందరితోటి మంత్రాలు అయితే పఠించారు పూజారి గారు. సో అక్కడి నుంచి అమ్మవారి దర్శనం కూడా ప్రశాంతంగా చేసుకున్నాము. అలాగే ధ్వజస్తంభం ముందర దీపాలైతే పెట్టామన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనలో చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఎటువంటి జాబ్ చేయలేక ఇంట్లోనే ఉంటూ సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. నెలకి 30,000 నుంచి 40,000 వరకు ఇంట్లోనే ఉంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదండి. 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా జెన్యూన్ అండ్ ట్రస్టెడ్. నేను పర్సనల్ గా అన్ని క్లియర్ గా తెలుసుకొని మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనలో చాలా మంది మంచి మంచి చదువులు చదువుకొని కొన్ని అనివార్య కారణాల వల్ల బయటకు వెళ్లి జాబ్ చేయని వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. మరిన్ని వివరాల కోసం పైన నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా అమ్మవారి దర్శనం అయ్యవారి దర్శనం అయిపోయిన తర్వాత గుడి ముందు దీపం పెట్టి ఇంటికైతే వెళ్ళాము. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. వీడియో ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.